వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. భారతదేశంలో ఉన్న దేవుళ్ళందరిలో శనేశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనేశ్వరుడికి ఎంత మంచి పేరుందో అంతకంటే ఎక్కువ చెడ్డ పేరు కూడా ఉంది. అలాంటి శనేశ్వరుని శాంతింపచేస్తే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అవ్వడం ఖాయం. మరి ఆయన్ని ఎలా మెప్పించాలో ఓసారి తెలుసుకుందాం. సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయినటి సూర్య భగవానుడికి అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శనిదేవుడు. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది. శనీశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఆ రోజున కానీ లేదా శని త్రయోదశి రోజున కానీ ఈ విధంగా చేస్తే ఆ శనీశ్వరుడు మీపై కరుణించి మిమ్మల్ని కటాక్షిస్తాడు. ఆయన కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి శనీశ్వరుడు అని శాస్త్రాలు వర్ణించాయి. తలంటుకొని ఆరోగ్యం సహకరించగలిగిన వారు ఆ రోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8 గంటల తర్వాత భోజనాదులను చేయటం, ఆ రోజు మద్యపాంసాదులను ముట్టరాదు. వీలైన వారు శివార్చన స్వయంగా చేయటం, శనిగ్రహ దోషాలను బాధపడుతున్న వారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయమార్తాండ సంభూతం, తం నమో మిష నైచ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం మంచి ఫలితాలనిస్తాయి. జపం చేయటానికి కూడా సమయం వెచ్చించలేని వారు కనీసం వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం, అలాగే ఆ రోజు కుంటివాళ్ళు, వికలాంగులకు, ఆకలిగొన్న జీవులకు భోజనం పెట్టడం, శని జపం ప్రతిరోజు జపించటం, శనికి తిలాభిషేకం చేయించటం వల్ల శనీశ్వరుడికి కరుణకు మనం పాత్రలం అవుతాం. ఇంకా ఆ రోజు ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి. ఇక కొంతమందికి ఏలినాటి శనిగ్రహ దోషం బాధిస్తుంది. అలాంటప్పుడు ఏలినాటి శని దోషం తొలగి మనకు అనుకూలంగా ఉండాలంటే ఆ విధంగా చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.